హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. కంద పులుసు చేయడం చూపిద్దాం అనుకుంటున్నానండి. సాధారణంగా కంద బచ్చలి, కంద గుడ్లు అలా వండుకుంటూ ఉంటాం అనమాట పులుసులాగా. కానీ బచ్చలు దొరకలేదు. ఈవేళ తినే రోజు కాదనమాట, ఎగ్స్ తినే రోజు కాదు. అందుకని గుడ్లు వేయలేదు, ఉట్టి పులుసులాగా చేస్తున్నాం అనమాట. ఇది కూడా సునీత గారి రెసిపీయే. వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాను నేను. అయితే ఏంటంటే ఫస్ట్ ఆయిల్ పెట్టాము, తర్వాత మెంతులు వేసారు కొద్దిగా. పులుసులో సాధారణంగా మెంతులు వేస్తూ ఉంటారు కదా, మెంతులు, ఆవాలు తాలింపు అంతే అన్నమాట. కొద్దిగా కరివేపాకు వేసుకోవచ్చు, కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేశారు. నేనైతే వెల్లుల్లిపాయలు వేయను ఇందులో. ఉల్లిపాయలు వేశారు, పచ్చిమిరపకాయలు వేశారు. ఇవి చూస్తున్నారు కదా, కొంచెం వేగుతూ ఉన్నాయి చక్కగా. వేగుతూ ఉండగా పసుపు, తర్వాత కారం, ఉప్పు, కారం అన్నీ వరుసగా వేసేసారు. కారం ఒక్కొక్కళ్ళ కుకింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. సునీత గారిది వేరేగా ఉంది, నేను చేసే పులుసు వేరేగా ఉంటుంది. కానీ రుచులన్నీ ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయిలేండి, వేరే ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఏం చేసినా, ఏ పులుసు వేసినా, ఏ పసుపు వేసినా, ఏ కారం వేసినా అన్నీ లాస్ట్కి ఒకే. కంద పులుసు అంటే ఒకే టేస్ట్లో ఉంటుంది. ఇంచుమించుగా చిన్న చిన్న తేడాలు ఉంటాయి, పెద్ద తేడాలు ఏమి ఉండవు. కంద ముక్కలు శుభ్రం చేసి, కందని ఏంటంటే ఇది కడుక్కోవడం అనేది చాలా కష్టమైన విషయం. దీన్ని రౌండ్గా ఉంటుంది కంద పెద్దగా. దానికి ఏంటంటే మట్టి ఉంటుంది అనమాట. ఇది బంకమట్టి నెలల్లో బాగా పెరుగుతుంది. మట్టి బంకలాగా పట్టేస్తుంది అనమాట. దాన్ని వదిలించుకొని ఒక రోజంతా నీళ్ళల్లో పెట్టి నానబెట్టుకుని శుభ్రంగా బ్రష్ పెట్టి కొట్టి, దాన్ని అంటే బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసి, బంకమట్టి కదా తొందరగా వదలదనమాట. అది క్లీన్ చేసి దాన్ని ముక్కలు కట్ చేసి, ఆ చెక్కంతా ఒలిచేసి దాన్ని ముక్కలు తీసి, అది ఎంత పెద్ద కార్యక్రమం, చాలా పెద్ద పని. కంద పులుసు చేయాలంటే అదే పెద్ద పని అనమాట. ఇదంతా చేసి దాన్ని ఉడకపెట్టేసి ఫస్ట్ ముక్కలు కట్ చేసేసుకుని, లేదంటే ముక్కలు కట్ చేసుకుని ఉడకబెట్టుకోవచ్చు, రెండిట్లో ఎలా అయినా పర్వాలేదు. తర్వాతే మనం ఏం చేసినా, ఎట్లా చేసినా కందని ఫ్రైలాగా కూడా చేస్తారనమాట. ఉప్పు కారం వేస్తాం, ముక్కలు వేసేసాం, తర్వాత చింతపండు పులుసు వేసేసి అందులో కొద్దిగా బెల్లం, అంతే ఇంకా పులుసు అంటే. కరివేపాకు గట్టిగా వేసుకుంటే వేసుకోవచ్చు, కరివేపాకు, ఇంగువ మన ఇష్టం అన్నమాట. ఈ కంద పచ్చిదే కోరేసేసి దాన్ని ఫ్రైలాగా చేసుకుంటారు. కంద కారపూస అంటారు. భోజనాల్లో, పెళ్లి భోజనాల్లో అట్లా పెడుతుంటారు ఎక్కువగా. అది పూర్వం ఉండేది కాదు, ఈ మధ్య మొదలుపెట్టారనమాట. అది బాగానే ఉంటుంది. లేదంటే కంద చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేస్తారు, అది కూడా బాగానే ఉంటుంది. కానీ కంద పులుసు పులుపు తగిలితేనే జిగురు ఉండదని, జిగురు, దురద అట్లాంటివి ఉండవని చెప్పేసి కందని పులుసులాగే ఎక్కువ వండుతారనమాట. అలాగే బచ్చల కూర కూడా వేస్తుంటారు. అది ఒక ట్రెడిషనల్ ఐటమ్ అన్నమాట. కొన్ని కమ్యూనిటీస్లో కంద బచ్చలి అనేది కొన్ని ఫంక్షన్స్లో ట్రెడిషనల్గా చేసుకునే ఐటము. ఏది ఎలా చేసినా కానీ కంద పులుసు మాత్రం ఒక అద్భుతం, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. మా సునీత గారి వంటకం ఇది, మా ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి. లాస్ట్లో ఇంకా కూర అయిపోయిన తర్వాత పైన కొత్తిమీర అలా జల్లుకున్నాము. కొత్తిమీర జల్లిన తర్వాత కూర అదిరిపోయిందనమాట, చాలా చాలా టేస్ట్గా వచ్చింది. ఇంకా అలా దగ్గరికి, నీరంతా దగ్గరికి మగ్గిన తర్వాత, ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా సింపుల్గా చేయడమే. ఎప్పుడు అంటే కంద అంతా రెడీ అయ్యాక, ఉడకబెట్టి రెడీ అయిన తర్వాత వెరీ సింపుల్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.